హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ నేను చాలా వీడియోస్ అనేవి అప్లోడ్ చేశాను. స్టాటిక్ జీకే మీద ఈజీగా కోడ్ వర్డ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలనేది, నేషనల్ పాక్స్ వీడియోస్ కానీ, అలాగే బ్యాంకింగ్ అవేర్నెస్ అనేది తెలుగులో క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేశాను. అలాగే బ్యాంకింగ్ అవేర్నెస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి కూడా ఇంగ్లీష్లో కూడా అప్లోడ్ చేశాను, తెలుగులో కూడా అప్లోడ్ చేశాను. అలాగే కరెంట్ అఫైర్స్ వీడియోస్ జూలై మంత్ అండి, ఎవ్రీ మంత్ 3 వీడియోస్ అనేవి 10 డేస్కి ఒక వీడియో చొప్పున జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ కూడా అప్లోడ్ చేశాను. ఇంకా రియో ఒలింపిక్స్ కానీ, సమ్మిట్స్ అనేవి కానీ, నోబెల్ ప్రైజ్ షార్ట్ కట్స్ ఇంకా చాలా అప్లోడ్ చేశాను. సో ఎవరన్నా చూడడం వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి అన్ని చూడండి వీడియోస్ అనేవి. సో టుడే వీడియో వచ్చి నవంబర్ నెల కరెంట్ అఫైర్స్లో పార్ట్ 3 అనేది చూద్దాం. నవంబర్ మంత్ కరెంట్ అఫైర్స్. ఓకే, సో వరల్డ్ ఇంటర్నెట్ కాన్ఫరెన్స్ 2016 కంక్లూడ్స్ ఇన్ చైనా. ఓకే, వరల్డ్ ఇంటర్నెట్ కాన్ఫరెన్స్ అనే మీటింగ్ అనేది 2016లో వుహాన్ చైనాలో జరిగింది. ఓకే, సో చైనా వరల్డ్ ఇంటర్నెట్ కాన్ఫరెన్స్ వచ్చి చైనాలో జరిగింది. ఓకే, సో నెక్స్ట్ సివిఆర్ రాజేంద్రన్ న్యూ ఎండి అండ్ సిఇఓ ఫర్ ద క్యాథలిక్ సిరియన్ బ్యాంక్. సో బ్యాంకింగ్ సంబంధించిన అప్డేట్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. సో క్యాథలిక్ సిరియన్ బ్యాంక్ అనేది న్యూ ఎండి అండ్ సిఇఓగా అపాయింట్ అయిన పర్సన్ ఎవరంటే సివిఆర్ రాజేంద్రన్. ఓకే, సో క్యాథలిక్ సిరియన్ బ్యాంక్ సివిఆర్ క్యాథలిక్. సో రెండు కూడా సీతో స్టార్ట్ అవుతుంది కదా, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, సివిఆర్ క్యాథలిక్. ఓకే, సివిఆర్ రాజేంద్రన్. సో నెక్స్ట్ ఇండియాస్ లాంగెస్ట్ ఎక్స్ప్రెస్ వే కనెక్టింగ్ ఆగ్రా అండ్ లక్నో వాజ్ ఇనాగ్రేటెడ్ బై ద ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అఖిలేష్ యాదవ్. సో ఉత్తరప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్ ఎవరు ప్రజెంట్? అఖిలేష్ యాదవ్ కదా. సో ఈయన లాంగెస్ట్ ఎక్స్ప్రెస్ వే అనేది 2 సిటీస్ ని కనెక్ట్ చేస్తుంది. అక్కడ ఉత్తరప్రదేశ్ లో ఉన్న 2 సిటీస్, ఒకటి ఆగ్రా అండ్ లక్నో. ఓకే, ఈ 2 సిటీస్ ని కనెక్ట్ చేస్తా లాంగెస్ట్ ఎక్స్ప్రెస్ వే ని లాంచ్ చేసి ఇనాగ్రేట్ చేశారు. సో ఎవరు ఇనాగ్రేట్ చేశారంటే ఉత్తరప్రదేశ్ యొక్క సీఎం అఖిలేష్ యాదవ్. ప్లేస్ ఎక్కడంటే బంగరామ్ ఇన్ ఉనాయి డిస్ట్రిక్ట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఓకే, సో ఈ ప్లేస్ లో ఆగ్రాకి లక్నోకి మధ్యలో లాంగెస్ట్ ఎక్స్ప్రెస్ వే అనేది ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అఖిలేష్ యాదవ్ ఇనాగ్రేట్ చేశారు. సో నెక్స్ట్ ఎక్స్ గవర్నర్ ఆఫ్ ఎంపీ రామ్ నరేష్ యాదవ్ డైస్. సో ఎక్స్ గవర్నర్ ఆఫ్ ఎంపీ, సో గవర్నర్ గా పనిచేసిన మధ్యప్రదేశ్ కి అలాగే ఉత్తరప్రదేశ్ కి కూడా చేశారు ఈయన. సో ఎక్స్ గవర్నర్ ఆఫ్ ఎంపీ అండ్ ఉత్తరప్రదేశ్ రామ్ నరేష్ యాదవ్ డైస్. ఓకే, సో రామ్ నరేష్ యాదవ్ ఎంపీ అండ్ యూపీ గవర్నర్, ఎక్స్ గవర్నర్. నెక్స్ట్ గగన్జీత్ బుల్లర్. సో గగన్జీత్ బుల్లర్ పైప్స్ జీవ్ మిల్కా సింగ్ టు విన్ ఇండోనేషియన్ ఓపెన్. సో వీళ్ళిద్దరూ కూడా ఫేమస్ గోల్ఫర్స్ అనమాట. సో గగన్జీత్ బుల్లర్ ఫేమస్, చాలాసార్లు నేమ్ వినే ఉంటారు. సో పైప్స్ జీవ్ మిల్కా సింగ్. సో మిల్కా సింగ్ అండ్ గగన్జీత్ బుల్లర్ ఇండోనేషియన్ ఓపెన్ అనేది విన్ అయ్యారు అనమాట. ఓకే, సో నెక్స్ట్ థాయిలాండ్ ప్రిన్స్ మహాచక్రి శ్రీధోన్ కన్ఫర్డ్ విత్ ద ఫస్ట్ వరల్డ్ సాంస్క్రిట్ అవార్డ్. సో థాయిలాండ్ ప్రిన్సెస్ ఉన్నారు, ఈమెకి ఫస్ట్ వరల్డ్ సాంస్క్రిట్ అవార్డ్ అనేది అనౌన్స్ చేశారు. ఓకే, సో ఫస్ట్ వరల్డ్ సాంస్క్రిట్ అవార్డ్ ఎవరికి? థాయిలాండ్ ప్రిన్స్. ఓకే, మహాచక్రి శ్రీధోన్. సో థాయిలాండ్ యొక్క క్యాపిటల్ బ్యాంకాక్ అండ్ కరెన్సీ వచ్చి బాహట్. ఓకే, థాయిలాండ్ క్యాపిటల్ వచ్చి బ్యాంకాక్ అండ్ కరెన్సీ బాహట్. సో ఏదైనా ఫేమస్ న్యూస్ వచ్చినప్పుడు దాని యొక్క కంట్రీ కరెన్సీ క్యాపిటల్ అనేది కూడా మనం ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది తెలుసుకుని ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ రాధికా మేనన్ అవార్డెడ్ ఐఎంఓ అవార్డ్ ఫర్ ద ఎక్సెప్షనల్ బ్రావరీ ఎట్ సీ. సో ఎక్సెప్షనల్ బ్రావరీ అవార్డు అనేది ఇచ్చారు ఎవరికంటే? రాధికా మేనన్. ఓకే, సో రాధికా మేనన్ అవార్డెడ్ ఐఎంఓ అవార్డ్ ఫర్ ద ఎక్సెప్షనల్ బ్రావరీ ఎట్ సీ, రాధికా మేనన్. సో నెక్స్ట్ స్పిరిచువల్ గురు శ్రీ రవిశంకర్ వాజ్ ఆన్ సండే హానర్డ్ విత్ అన్ ఇంటర్నేషనల్ పీస్ ప్రైజ్ ఫర్ హిస్ ఎఫర్ట్స్ ఆన్ ఇన్షూరింగ్ వరల్డ్ పీస్. సో వరల్డ్ పీస్ కేటగిరీలో పండిత్ రవిశంకర్ ఫేమస్, తెలుసు కదా మీ అందరికి. సో ఈయనకి శ్రీ పండిత్ రవిశంకర్ కి హానర్డ్ విత్ ఇంటర్నేషనల్ పీస్ ప్రైజ్. సో ఇంటర్నేషనల్ పీస్ ప్రైజ్ అనేది ఇచ్చారు అనమాట. ఓకే, సో పండిత్ రవిశంకర్ హానర్డ్ విత్ ఇంటర్నేషనల్ పీస్ ప్రైజ్ ఫర్ ద ఎఫర్ట్స్ ఆన్ ఇన్షూరింగ్ వరల్డ్ పీస్. సో నెక్స్ట్ వెస్ట్రన్ కర్ణాటిక్ మ్యూజిక్ ఎక్స్పోనెంట్ బాలమురళీకృష్ణ పాస్డ్ అవే. సో బాలమురళీకృష్ణ పింగళంపల్లి బాలమురళీకృష్ణ సో కచేరీలు అవి చేస్తూ ఉంటారు కదా, సో ఫేమస్ మ్యూజిషియన్. సో ఈయన చనిపోయారు. సో ఈయన వెటరన్ కర్ణాటిక్ మ్యూజిక్ ఎక్స్పోనెంట్. ఓకే, బాలమురళీకృష్ణ. సో నెక్స్ట్ పంకజ్ పటేల్. సో ఫిక్కీకి న్యూ ప్రెసిడెంట్ గా పంకజ్ పటేల్ అపాయింట్ అయ్యారనమాట. సో ఫిక్కీ యొక్క ఫుల్ అబ్రివేషన్ ఏంటంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఓకే, ద ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో ఫిక్కీకి న్యూ ప్రెసిడెంట్ గా ఎవరు వచ్చారంటే పంకజ్ పటేల్. ఓకే, పంకజ్ పటేల్. ఫిక్కీ పిపి అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫిక్కీ పిపి. ఓకే, పంకజ్ పటేల్. పిపి అంటే పంకజ్ పటేల్, ఫిక్కీ. నెక్స్ట్ నాబార్డ్ టు డిస్ట్రిబ్యూట్ 21,000 crores టు ఫార్మర్స్ ఫర్ ద రబీ సీజన్. సో రబీ సీజన్ కి నాబార్డ్ అనేది తెలుసు కదా, నేషనల్ అగ్రికల్చర్ బ్యాంక్ ఫర్ రూరల్ డెవలప్మెంట్. సో ఆర్ఆర్బీస్ ద్వారా ఫార్మర్స్ కి చిన్న చిన్న మీడియం ఇండస్ట్రీస్ లాంటివి, కుటీర పరిశ్రమ లాంటివి ఉంటాయి కదా పల్లెటూరులో, చిన్న చిన్న హ్యాండ్లూమ్స్ లాంటివి, వీవర్స్ కి ఇలాంటి వాళ్ళకి లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో నాబార్డ్ వచ్చి 21,000 crores అనేది ఫార్మర్స్ రబీ సీజన్ కోసం
డిస్ట్రిబ్యూట్ చేశారనమాట. ఓకే, సో నాబార్డ్ నేషనల్ అగ్రికల్చర్ బ్యాంక్ ఫర్ రూరల్ అండ్ డెవలప్మెంట్. సో నెక్స్ట్ గగన్జీత్ బుల్లర్ విన్స్ 2016 ఇండోనేషియన్ ఓపెన్. సో ఎందుకు చూసాం కదా, సో గగన్జీత్ బుల్లర్ ఫేమస్ గోల్ఫర్. సో ఈయన ఇండోనేషియా ఓపెన్ అనేది విన్ అయ్యారు. నెక్స్ట్ ఇండియా అండ్ స్విట్జర్లాండ్ సైన్ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ డీల్. సో మనకి ఇండియాలో బ్లాక్ మనీని నిరోధించడానికి 500,000 నోట్స్ అనేవి బ్యాన్ చేశారు కదా. సో ఇండియాలో ఉన్న కరెన్సీ అనేది. సో బట్ మనం చాలా మూవీస్ లోనే చూస్తుంటాం, స్విస్ బ్యాంక్ అని చూపిస్తూ ఉంటారు. సో చాలా మంది నల్ల కుబేర్లు అందరూ కూడా మనీ అనేది స్విస్ బ్యాంక్ లో దాచుకుంటూ ఉంటారు, డాలర్స్ కింద కన్వర్ట్ చేసి. సో మన బ్లాక్ మనీ ఇండియాలో ఉన్న కరెన్సీ బ్లాక్ మనీని బయటకు తీసుకోవడానికి అయితే నోట్స్ అనేవి బ్యాన్ చేశారు. బట్ అందరూ నోట్స్ రూపంలో మనీ అనేది ఉంచుకోరు కదా, సో బ్యాంక్స్ లో ఉంటాయి. సో మెయిన్ గా ఎక్కువగా మన ఇండియా వాళ్ళు కానీ ఇతర కంట్రీస్ వాళ్ళు కానీ ఎక్కువ ఎక్కడ దాస్తారంటే స్విస్ బ్యాంకులు కదా. సో స్విస్ బ్యాంక్ అనేది స్విట్జర్లాండ్ లో ఉంటుంది. సో ఆ బ్యాంక్ లో మన ఇండియన్స్ దాచుకున్న మనీ యొక్క కరెన్సీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ అన్ని కూడా ఇండియాకి ప్రొవైడ్ చేయడానికి ఇండియా అండ్ స్విట్జర్లాండ్ అనేవి డీల్ చేసుకున్నారు అనమాట, బ్యాంక్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ డీల్. సో వాళ్ళ బ్యాంక్ లో ఉన్న మన ఇండియా ఖాతాదారులందరి వివరాలు, వాళ్ళ దగ్గర అమౌంట్స్ అన్ని కూడా డీటెయిల్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో దీనికోసం ఇండియా అండ్ స్విట్జర్లాండ్ అనేది బ్లాక్ మనీని తీసుకురావడానికి మన ఇండియా చేసిన ఇంకొక స్టెప్ అనమాట ఇది. ఓకే, సో ఇండియా అండ్ స్విట్జర్లాండ్ సైన్ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ డీల్. So next, the Union Ministry of Information and Broadcasting, Mr. M. Venkaiah Naidu, inaugurated a multimedia exhibition with the theme Azadi 70 Saal Yaad Karo Kurbani. Okay, Azadi 70 Saal Yaad Karo Kurbani at the 47th International Film Festival of India in Panaji. So 47th International Film Festival అనేది గోవాలో జరుగుతుంది కదా, పనాజీ గోవా. సో ఇక్కడ ఈ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వెంకయ్య నాయుడు ఇది లాంచ్ చేశారన్నమాట. ఓకే, ఆజాదీ 70 యాద్ కరో కుర్బానీ. సో 47th ఫిలిం ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది, పనాజీ గోవా. అలాగే ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఎవరు, ఎం వెంకయ్య నాయుడు. అండ్ ఈయన లాంచ్ చేసిన స్కీమ్ ఆజాదీ 70 యాద్ కరో కుర్బానీ. సో 3 ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఈ పేజ్ లో మన ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు. ఓకే, సో ఓకే, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వచ్చి ఎం వెంకయ్య నాయుడు ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఆజాదీ 70 సాల్ యాద్ కరో కుర్బానీ స్కీమ్ అనేది ఎగ్జిబిషన్ లో థీమ్ తో లాంచ్ చేశారు. సో నెక్స్ట్ 47th ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది పనాజీ గోవాలో జరుగుతుంది. సో నెక్స్ట్ సీనియర్ జర్నలిస్ట్ అక్షయ్ ముక్కల్ ఓన్ ద శక్తి భట్ ఫస్ట్ బుక్ ప్రైజ్ 2016 ఫర్ హిస్ బుక్ గీతా ప్రెస్ అండ్ మేకింగ్ ఆఫ్ హిందూ ఇండియా. సో ఈ బుక్ కి ఈయనకి శక్తి భట్ అనే అవార్డు అనేది వచ్చింది. సో సీనియర్ జర్నలిస్ట్ ఈయన అక్షయ్ ముకుల్. ఓకే, సీనియర్ జర్నలిస్ట్ నేమ్ వచ్చి అక్షయ్ ముకుల్ ఓన్ ద శక్తి భట్ ఫస్ట్ బుక్ ప్రైజ్ 2016. శక్తి భట్ ఫస్ట్ బుక్ ప్రైజ్ 2016 అవార్డు అనేది వచ్చింది. ఏ బుక్ వచ్చిందంటే గీతా ప్రెస్ అండ్ ద మేకింగ్ ఆఫ్ హిందూ ఇండియా. ఓకే, గీతా ప్రెస్ అండ్ ద మేకింగ్ ఆఫ్ హిందూ ఇండియా. సో గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఎయిర్టెల్ లాంచెస్ ఇండియాస్ ఫస్ట్ పేమెంట్ బ్యాంక్ సర్వీసెస్ ఇన్ రాజస్థాన్. సో పేమెంట్ బ్యాంక్స్ అనేవి లైసెన్స్ అనేవి అనౌన్స్ చేశారు కదా. సో నేను ఆల్రెడీ ఒక వీడియోని చేశాను. సో పేమెంట్ బ్యాంక్ అంటే ఏంటి, స్మాల్ బ్యాంక్ అంటే ఏంటి, రెండింటికి సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ అనేవి. సో వీడియో ఏమైనా చూడని వాళ్ళంటే చూడండి. సో ఏ బ్యాంక్స్ కి లైసెన్స్ అనేది అనౌన్స్ చేశారు అనేవి అన్ని కూడా డీటెయిల్ గా చెప్పాను. సో అందులో భాగంగా లైసెన్స్ అనేవి ఆర్బీఐ దగ్గర నుండి వచ్చినాయి. బట్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఎయిర్టెల్ అనేది లైసెన్స్ అనేది తీసుకుని బ్యాంక్ అనేది స్టార్ట్ చేస్తుంది రాజస్థాన్ లో. సో ఎయిర్టెల్ బ్యాంక్ అనేది స్కీమ్ కూడా అనౌన్స్ చేస్తుంది. సో రిలయన్స్ జియో అన్నిటికీ పోటీ తట్టుకోవడానికి. సో పేమెంట్ బ్యాంక్ లో ఎంత అయితే మీకు అకౌంట్ లో బ్యాలెన్స్ ఉంటుందో అన్ని మినిట్స్ టాక్ టైం అనేది ఫ్రీగా ఇస్తామని కూడా చెప్పింది. సపోజ్ మీకు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ లో అకౌంట్ ఉంది, అందులో ఒక 100 రూపీస్ బ్యాలెన్స్ ఉంటే మీకు 100 మినిట్స్ ఎయిర్టెల్ టాక్ టైం అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఎయిర్టెల్ అనేది మనకి మెయిన్ పాయింట్ ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది. ఎయిర్టెల్ లాంచ్ చేస్తా ఫస్ట్ ఇండియన్ పేమెంట్ బ్యాంక్ సర్వీసెస్ ఇన్ రాజస్థాన్. ఎక్కడ లాంచ్ చేసిందంటే రాజస్థాన్. ఫస్ట్ బ్యాంక్ వచ్చి ఎయిర్టెల్. నెక్స్ట్ యూపీ ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్ లాంచ్డ్ ఇంటిగ్రేటెడ్ ఎమర్జెన్సీ సర్వీసెస్. ఓకే, ఇంటిగ్రేటెడ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ యూపీ 100. ఓకే, ఇంటిగ్రేటెడ్ ఎమర్జెన్సీ సర్వీస్ యూపీ 100 అనేది యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ లాంచ్ చేశారు. సో నెక్స్ట్ 5th ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్. 5th ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్ అనేది ఇంపాల్ మణిపూర్ లో జరుగుతుంది. ఓకే, 5th ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్ ఇంపాల్ మణిపూర్. నెక్స్ట్ మనోజ్ వాజ్పేయి విన్స్ ద 10th ఏషియా పసిఫిక్ స్క్రీన్ అవార్డ్ ఇన్ ద బెస్ట్ థియేటర్ కేటగిరీ. సో ఏషియా పసిఫిక్ స్క్రీన్ అవార్డ్స్ లో బెస్ట్ థియేటర్ కేటగిరీలో అవార్డు ఎవరికి వచ్చిందంటే మనోజ్ వాజ్పేయి. సో ఫేమస్ బాలీవుడ్ థియేటర్ మీ అందరికి తెలిసే ఉంటుంది. సో చాలా తెలుగు మూవీస్ లో కూడా యాడ్ చేశారు ఈయన. సో కొమరం పులి కానీ వేదం సినిమా చాలా ఆటలు యాడ్ చేశారు ఈయన. సో మనోజ్ వాజ్పేయి విన్స్ ద 10th ఏషియా పసిఫిక్ స్క్రీన్ అవార్డ్ ఇన్ ద బెస్ట్ యాక్టర్ కేటగిరీ. సో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లాంచెస్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ మానిటరింగ్ పోర్టల్. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లాంచ్ చేసిన స్కీమ్ ఏంటంటే వాటర్ డిస్ట్రిబ్యూషన్ మానిటరింగ్ పోర్టల్. ఓకే, సో నేను గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి స్టాటిక్ గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో 2 days లో నేను గవర్నమెంట్ స్కీమ్స్ పార్ట్ 2 అప్లోడ్ చేస్తాను. ఈ గవర్నమెంట్ స్కీమ్స్ పార్ట్ 2 లో మొత్తం రీసెంట్ గా
3-4 months లో జరిగిన డిఫరెంట్ స్టేట్స్ లో లాంచ్ చేసిన గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి అన్ని కూడా కవర్ చేస్తాను. ఓకే, సో ఆ వీడియో మిస్ అవ్వకుండా చూడండి, చాలా ఇంపార్టెంట్ వీడియో. సో ఓకే, ప్రెసెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లాంచెస్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ మానిటరింగ్ పోర్టల్. సో నెక్స్ట్ సిబి సెబాస్టియన్ అపాయింటెడ్ యాజ్ ద సిఇఓ ఆఫ్ ఎస్బిఎం బ్యాంక్. సో ఎస్బిఎం అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ కాదు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మారిషస్. ఓకే, గుర్తుపెట్టుకోండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మారిషస్. సో సిబి సెబాస్టియన్ అనే ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ మారిషస్ కి సిఇఓగా అపాయింట్ అయ్యారు. ఓకే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ సిబి సెబాస్టియన్. నెక్స్ట్ నేషనల్ జియో మ్యాగజైన్ కవర్ ఫీచర్స్. సో నేషనల్ జియో మ్యాగజైన్ ఫీచర్స్ ఫోటోగా కవర్ చేసిన ఫోటో ఏంటంటే మంగళయాన్ మార్స్ ఫోటో. సో మంగళయాన్ మార్స్ ఫోటో అనేది మీరు 2000 రూపీస్ నోట్ మీద కూడా ప్రింట్ చేశారు కదా. సో ఆ మంగళయాన్ మార్స్ ఫోటో అనేది నేషనల్ జియో మ్యాగజైన్ కవర్ ఫోటోగా ఫీచర్ ఫోటోగా వచ్చింది అనమాట. ఓకే, సో నేషనల్ జియో మ్యాగజైన్ మంగళయాన్ మార్స్. నెక్స్ట్ ఇండియా ర్యాంక్స్ 20 ఆన్ 2017 క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. సో ఇండియా ర్యాంక్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 20th ర్యాంక్ అనమాట. ఓకే, ఇండియా ర్యాంక్స్ 20 ఇన్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. నెక్స్ట్ ట్విన్ ట్రయల్ ఆఫ్ పృథ్వీ 2 మిసైల్ సక్సెస్ఫుల్లీ కండక్టెడ్. సో పృథ్వీ 2 మిసైల్ అనేది సక్సెస్ఫుల్ గా కండక్ట్ అయింది. సో పృథ్వీ మిసైల్ రేంజ్ అనేది 350 కిలోమీటర్స్. సో నేను ఆల్రెడీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో మిసైల్స్ అన్ని కూడా రేంజెస్ ఏమేమి ఉంటాయి అనేది అలాగే ఫేస్బుక్ పేజ్ లో పోస్ట్ అనేది కూడా పెట్టాను. సో అవన్నీ చూడాలంటే చూడండి. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ లాంచ్డ్ ద ప్రధానమంత్రి గ్రామ ఆవాస్ యోజన. సో మోడీ లాంచ్ చేసిన స్కీమ్ ఏంటంటే ప్రధానమంత్రి గ్రామ ఆవాస్ యోజన, పిఎంఏవై, ప్రధానమంత్రి గ్రామ ఆవాస్ యోజన ఫ్లాగ్షిప్ హౌసింగ్ ఫర్ ఆల్. సో ఈ స్కీమ్ అనేది ఎందుకంటే హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ అనమాట. ఎక్కడంటే ఆగ్రా, ఉత్తరప్రదేశ్ లో లాంచ్ చేశారు. ఓకే, సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ లాంచ్డ్ ద ప్రధానమంత్రి గ్రామ ఆవాస్ యోజన ఫ్లాగ్షిప్ హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ ఇన్ ఆగ్రా, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ కెనియాస్ ఇల్యూడ్ కెపిచోంగా విన్స్ ద ఢిల్లీ హాఫ్ మారథాన్. సో ఢిల్లీ హాఫ్ మారథాన్ విన్ అయిన ఎవరంటే కెనియాస్ ఇల్యూడ్ కిప్చోగే. సో నెక్స్ట్ యుఎస్ ప్రెసిడెంట్ ఎలక్టెడ్ డొనాల్డ్ ట్రంప్ హ్యాస్ ద చూజన్ ద సౌత్ కాలిఫోర్నియా ఇండియా అమెరికన్ గవర్నర్ నిక్కీ హేల్ as the యుఎస్ అంబాసిడర్ టు ద యునైటెడ్ నేషన్. ఓకే, సో యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ రీసెంట్ గా జరిగినాయి కదా, హిలరీ క్లింటన్ మీద డొనాల్డ్ ట్రంప్ ఆయన విన్ అయ్యారు. సో ఇప్పుడు ఈయన చూస్ చేసుకున్నారు అనమాట. సౌత్ కాలిఫోర్నియా ఇండియా అమెరికన్ గవర్నర్ ఉన్నారు కదా నిక్కీ హేలే. సో ఈమెని యుఎస్ అంబాసిడర్ టు ద యునైటెడ్ నేషన్స్ కింద అపాయింట్ చేశారు. ఓకే, సో నిక్కీ హేలే. నెక్స్ట్ టర్కీ విల్ చైర్ ద ఎనర్జీ క్లబ్ ఆఫ్ షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్. సో ఎస్సీఓ సమిట్ అనేది ఉంది కదా, ఎస్సీఓ ఫుల్ ఫామ్ వచ్చి షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్. ఓకే, షాంఘై అనేది చైనాలో ఫేమస్ సిటీ. షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ అనేది మీటింగ్ అనేది 2017 లో ఎక్కడ జరుగుతుందంటే టర్కీ. ఓకే, టర్కీ విల్ చైర్ ద ఎనర్జీ క్లబ్ ఆఫ్ షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ పోర్చుగల్ ప్రైమ్ మినిస్టర్ అటోనియా కోస్టా టు బి ద చీఫ్ గెస్ట్ ఆఫ్ 14th ప్రవాసీ భారతీ దివాస్. సో ఎవ్రీ మంత్ ప్రవాసీ భారతీ దివాస్ అనేది జనవరి మంత్ లో జరుగుతుంది కదా. సో దీనికి ప్రతి సంవత్సరం ఒక్కొక్క చీఫ్ గెస్ట్ ని మనం ఇన్వైట్ చేస్తూ ఉంటాం, డిఫరెంట్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళని. సో ఈ ఇయర్ ఎవరిని ఇన్వైట్ చేస్తున్నారంటే పోర్చుగల్ ప్రైమ్ మినిస్టర్ అటోనియా కోస్టా. ఓకే, సో పోర్చుగల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ అటోనీ కోస్టాని చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేస్తున్నాం. అలాగే పోర్చుగల్ యొక్క కరెన్సీ వచ్చి యూరో. ఓకే, పోర్చుగల్ క్యాపిటల్ వచ్చి లెస్బాన్. ఓకే, పోర్చుగల్ క్యాపిటల్ లెస్బాన్ అండ్ కరెన్సీ వచ్చి యూరో. ఓకే, పోర్చుగల్ ప్రైమ్ మినిస్టర్ అటోనియా కోస్టా ఈజ్ ద చీఫ్ గెస్ట్ ఆఫ్ 14th ప్రవాసీ భారతీ దివాస్. నెక్స్ట్ షాంఘై ఫెస్టివల్ టు ప్రమోట్ డెస్టినేషన్ ఆఫ్ మణిపూర్. సో ఫెస్టివల్స్ అనేవి డిఫరెంట్ ఫెస్టివల్స్ అనేవి ఆల్రెడీ అప్లోడ్ చేసింది కదా. చూడండి, షాంఘై ఫెస్టివల్ కొత్తగా జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందంటే మణిపూర్. ఓకే, షాంఘై మణిపూర్. ఎస్ఏఎన్ శాన్ ఎంఏఎన్ మ్యాన్ కోడ్ వర్డ్ ఎలా గుర్తుపెట్టండి, షాన్ మ్యాన్. ఓకే, సో షాంఘై అనగానే మణిపూర్ గుర్తురావాలి మనకి. ఓకే, షాన్ అనగానే మ్యాన్, మణిపూర్. సో అలాగే ట్రైబల్ సెలబ్రేట్ వాంగలా హార్వెస్ట్ ఫెస్టివల్ ఇన్ మేఘాలయ. సో ఇంకో ఫెస్టివల్ ఏంటంటే వాంగలా. సో వాంగలా వచ్చి మేఘాలయలో జరుగుతుంది. ఓకే, వాంగలా ఫెస్టివల్ మేఘాలయ. సో వాంగ్ మ్యాగ్. సో లాస్ట్ లో జీతం ఎండ్ అవుతుంది కదా, వాంగ్ మ్యాగ్ అలా గుర్తుపెట్టుకోండి, లేదా మామూలు గుర్తుపెట్టుకోండి. ఓకే, వాంగలా ఫెస్టివల్ వచ్చి మేఘాలయ, అలాగే షాంఘై వచ్చి మణిపూర్. నెక్స్ట్ న్యూక్లియర్ క్యాపబుల్ ఆఫ్ అగ్ని-1 బ్యాలిస్టిక్ మిసైల్ సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైర్డ్. సో అగ్ని-1 యొక్క రేంజ్ వచ్చి 700 కిలోమీటర్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ అగ్ని-1 వచ్చి. సో న్యూక్లియర్ క్యాపబుల్ ఆఫ్ అగ్ని-1 సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైర్డ్. నెక్స్ట్ చైనా అగ్రీస్ టు ఇంపోర్ట్ రైస్ ఫ్రమ్ 17 మిల్స్ ఇన్ ఇండియా. సో చైనా అనేది ఇంపోర్ట్ చేసుకుందన్నమాట రైస్ ఇండియాలో ఉన్న 17 మిల్స్ నుండి. సో ఇండియాతో పాటు చైనా కూడా రైస్ కన్జంప్షన్ లో బాగా ఎక్కువ యూజ్ చేసేది చైనా అనమాట, ఇండియా లాగే. సో నెక్స్ట్ ఐఐటి ఖరగ్పూర్ హ్యాస్ బీన్ నేమ్డ్ ద టాప్ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ జాబ్స్ అండ్ ప్లేస్మెంట్ బై ద క్యూఎస్ ఎంప్లాయబుల్ ర్యాంకింగ్ ఆఫ్ టాప్ 200 యూనివర్సిటీ అక్రాస్ ద వరల్డ్.
సో ఈ క్యూఎస్ ఎంప్లాయబుల్ ర్యాంకింగ్ అనే వాళ్ళు ర్యాంకింగ్ ఇచ్చారనమాట. సో టాప్ 200 యూనివర్సిటీ వరల్డ్ లో ఇండియాలో బెస్ట్ యూనివర్సిటీ ఏంటంటే ఐఐటి ఖరగ్పూర్ అనమాట. ఎందులో అంటే జాబ్స్ కల్పించడంలో కానీ ప్లేస్మెంట్స్ కల్పించడంలో కానీ ఇండియాలో నెంబర్ 1 యూనివర్సిటీ వచ్చి ఐఐటి ఖరగ్పూర్. ఓకే, సో నెక్స్ట్ మాలిని సుబ్రహ్మణ్య విన్స్ 2016 సిపిజే ఇంటర్నేషనల్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్. సో ఇంటర్నేషనల్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ సిపిజే ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే ఫేమస్ మాలిని సుబ్రహ్మణ్యం. ఓకే, సో మాలిని సుబ్రహ్మణ్యం విన్స్ 2016 సిపిజే ఇంటర్నేషనల్ ప్రెస్ ఫ్రీడమ్ అవార్డ్. సో నెక్స్ట్ వరల్డ్ రోబోట్ ఒలింపియాడ్ టు బి హెల్డ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా. సో వరల్డ్ రోబోట్ ఒలింపియాడ్ అనేది ఇండియాలో ఫస్ట్ టైం జరుగుతుంది. ఓకే, వరల్డ్ రోబోట్ ఒలింపియాడ్. నెక్స్ట్ సిసిసిఏ, సో క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్, ఫుల్ ఫామ్ వచ్చి క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అప్రూవ్స్ ద సెట్టింగ్ అప్ ఆఫ్ జవహర్ నవోదయ విద్యాలయాస్ ఇన్ 62 డిస్ట్రిక్ట్స్. సో జవహర్ నవోదయ విద్యాలయం అనేది 62 డిస్ట్రిక్ట్ లో లాంచ్ చేస్తారన్నమాట. క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు జవహర్ నవోదయ విద్యాలయాస్ అనేది 62 డిస్ట్రిక్ట్స్ లో స్కిల్ డెవలప్మెంట్ కోసం ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. నెక్స్ట్ పాలమూర్ అసెంబ్లీ. సో ద పాలమూర్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఆఫ్ కాంగ్రా డిస్ట్రిక్ట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ బికమ్ ద ఫస్ట్ ఈ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఆఫ్ ద కంట్రీ. సో ఈ కోర్ట్ అనేది, ఈ బోటు, ఈ బస్ ఇలాంటివన్నీ కూడా లాంచ్ చేస్తున్నారు కదా, అలాగే ఫస్ట్ ఈ అసెంబ్లీ. సో ఫస్ట్ ఈ అసెంబ్లీ ఎక్కడ లాంచ్ చేశారంటే పాలమూరు అసెంబ్లీ. ఓకే, సో పాలమూరు అసెంబ్లీ ఇస్ ద ఫస్ట్ ఈ అసెంబ్లీ. ఇంపార్టెంట్ బిట్ గుర్తుపెట్టుకోండి, పాలమూరు అసెంబ్లీ. సో పాలమూరు అనగానే మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉంటుంది, సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. సో పాలమూరు అసెంబ్లీ ఎక్కడంటే కాంగ్రా డిస్ట్రిక్ట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. ఓకే, పాలమూరు హిమాచల్ ప్రదేశ్ ఫస్ట్ ఈ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ. నెక్స్ట్ యుద్ధవీర్ సింగ్ మాలిక్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ఎన్హెచ్ఏ. సో యుద్ధవీర్ సింగ్ మాలిక్ ఈస్ అపాయింటెడ్ ద చైర్మన్ ఆఫ్ ఎన్హెచ్ఏ. సో ఎన్హెచ్ఏ అంటే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకే, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వచ్చి యుద్ధవీర్ సింగ్ మాలిక్ న్యూ చైర్మన్. నెక్స్ట్ సౌత్ ఇండియన్ బ్యాంక్ లాంచెస్ ద కాంటాక్ట్లెస్ డెబిట్ కార్డ్. సో కాంటాక్ట్లెస్ డెబిట్ కార్డ్ లాంచ్ చేసిన బ్యాంక్ ఏదంటే రీసెంట్ గా సౌత్ ఇండియన్ బ్యాంక్. నెక్స్ట్ ఇండియా ర్యాంక్స్ 138 ఇన్ ఐసిటి డెవలప్మెంట్ ఇండెక్స్, సౌత్ కొరియా టాప్డ్ ఇన్ ద లిస్ట్. ఓకే, సో ఈ ఐసిటి డెవలప్మెంట్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ వచ్చి 138. ఓకే, సో ఐసిటి డెవలప్మెంట్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ వచ్చి 138. అలాగే టాప్ ఎవరు వచ్చారంటే సౌత్ కొరియా. ఓకే, సౌత్ కొరియా ఈస్ ఫాలోడ్ బై ద ఐలాండ్, డెన్మార్క్, స్విట్జర్లాండ్ అండ్ యునైటెడ్ కింగ్డమ్. సో టాప్ 4 ప్లేసెస్ ఎవరంటే సౌత్ ఆఫ్రికా, ఐలాండ్, డెన్మార్క్, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్డమ్, యూకే. సో ఇండియా ర్యాంక్ వచ్చి 138 ఐసిటి డెవలప్మెంట్ ఇండెక్స్. నెక్స్ట్ మరియమ్మ కోషి ఇస్ ద న్యూ హాకీ ప్రెసిడెంట్. సో న్యూ హాకీ ప్రెసిడెంట్ కింద అపాయింట్ అయింది ఎవరంటే మరియమ్మ కోషి. ఓకే, సో మరియమ్మ కోషి ఇస్ ద న్యూ హాకీ ఇండియా ప్రెసిడెంట్. నెక్స్ట్ ఉప్మా చౌదరి వాజ్ ద అపాయింటెడ్ యాజ్ ద న్యూ డైరెక్టర్ ఆఫ్ లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. సో LBS-NA, లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కి అట్ ముస్సోరీలో అపాయింట్ అయింది ఎవరంటే న్యూ డైరెక్టర్ గా ఉప్మా చౌదరి. ఓకే, ఉప్మా చౌదరి వాజ్ ద అపాయింటెడ్ యాజ్ ద న్యూ డైరెక్టర్ ఆఫ్ లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. క్యూబా ఫార్మర్ ప్రెసిడెంట్ ఫిడెల్ కాస్ట్రో పాస్డ్ అవే. సో ఫిడెల్ కాస్ట్రో కమ్యూనిజం లో చాలా ఫేమస్ పర్సన్ ఈయన. క్యూబా ఫార్మర్ ప్రెసిడెంట్ గా వర్క్ చేశారు. సో ఈయన రీసెంట్ గా చనిపోయారు. ఓకే, సో క్యూబా ఫార్మర్ ప్రెసిడెంట్ ఫిడెల్ కాస్ట్రో పాసెస్ అవే. నెక్స్ట్ రాజస్థాన్ గవర్నమెంట్ టు లాంచ్ అన్నపూర్ణ రోజాయి ప్రోగ్రామ్. సో అన్నపూర్ణ రోజాయి ప్రోగ్రామ్ అనేది ఏ స్టేట్ లాంచ్ చేసిందంటే రాజస్థాన్ అన్నమాట. సో మనకి ఫుడ్ ఐటమ్స్ అనేవి, నెసరీ అయిన ఫుడ్ ఐటమ్స్ అనేవి తక్కువ ప్రైస్ కి పూర్ పీపుల్ కి అందించడం కోసం ఈ స్కీమ్ అనేది లాంచ్ చేశారన్నమాట. ఓకే, సో అన్నపూర్ణ అంటే అన్నం కదా, సో రైస్ అనేది మినిమం ఫుడ్ అనేది తక్కువ రేటుకి పూర్ పీపుల్ కి అందించడం కోసం రాజస్థాన్ గవర్నమెంట్ లాంచ్ చేసిన స్కీమే అన్నపూర్ణ రోజాయి ప్రోగ్రామ్. నెక్స్ట్ ఈ కామర్స్ ఫీమ్స్ లైక్ ఫ్లిప్కార్ట్ అండ్ స్నాప్డీల్ టు డిడక్ట్ TCS. సో మీరు TDS అనే వాడు ఇప్పటిదాకా చాలాసార్లు వినే ఉంటారు, ట్యాక్స్ డిడక్షన్ సోర్స్. సో ట్యాక్స్ అనేది ఆటోమేటిక్ గా కట్ అయిపోతుంది. సో అలాగే ఇప్పుడు GST లో కొన్ని మార్పులు రావడం వల్ల ఈ కామర్స్ ఫీమ్స్ లైక్ ఫ్లిప్కార్ట్ అండ్ స్నాప్డీల్ TCS అనేవి కూడా కలెక్ట్ చేస్తున్నాయి. సో TCS అంటే ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్. ఓకే, సో ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్. TDS అంటే ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్. TCS మీన్స్ ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్. ఫుల్ ఫామ్ అనేది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ అకోదరా విలేజ్ ఇన్ సబరకంతా డిస్ట్రిక్ట్ ఆఫ్ గుజరాత్ హ్యాస్ ఎర్నెడ్ ద కోవైటెడ్ ట్యాగ్ ఆఫ్ బికమ్ ద ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ విలేజ్ ఇన్ ఇండియా. సో ఇండియా మొత్తంలో ఫస్ట్ డిజిటల్ విలేజ్ ఏదంటే అకోదరా విలేజ్. సో అకోదరా విలేజ్ ని ఎవరు తీసుకున్నారో డిజిటల్ విలేజ్ చేయడానికి? సో ఒక్కొక్కరికి ఒక బ్యాంక్ ఇచ్చారు కదా. సో అకోదరా విలేజ్ వచ్చి ICICI బ్యాంక్ తీసుకుంది ఈ డిజిటల్ విలేజ్ చేయడానికి. ICICI
డిజిటల్ విలేజ్ ప్రోగ్రామ్ లో భాగంగా అకోద్రా విలేజ్ తీసుకుంది. సో ఇది గుజరాత్ లో ఉంటుంది. ఓకే, సో అలాగే ఎస్బీఐ వచ్చి బాలాల్ విలేజ్ ని తీసుకుంది కదా. సో ఫస్ట్ డిజిటల్ విలేజ్ వచ్చి అకోద్రా విలేజ్ ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చి కండక్ట్ చేసింది ఈ ప్రోగ్రామ్ ని. సో గుజరాత్ స్టేట్. నెక్స్ట్ ఆర్బిఎల్ బ్యాంక్, రత్నాకర్ బ్యాంక్ ఈస్ టైప్డ్ విత్ ద బజాజ్ ఫైనాన్స్ ఫర్ ద కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్. సో కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ కోసం ఒక్కొక్క బ్యాంక్ టైప్ పెట్టుకుంటారు కదా. సో బజాజ్ ఫైనాన్స్ తో టైప్ పెట్టుకున్నారు అన్నమాట. సో కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ అంటే సో మనకి ఆర్బీఐ బ్యాంక్ వాళ్ళు క్రెడిట్ కార్డ్ ఇస్తారు. ఈ క్రెడిట్ కార్డ్ తో మనం ఏదైనా షాపింగ్ చేసినప్పుడు కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అనేవి చేసిన కానీ కొన్ని పాయింట్స్ అనేవి మనకి క్రెడిట్ అవుతూ ఉంటాయి. మన స్కీమ్స్ అనేవి ఇస్తూ ఉంటారు కదా. సో మేము చేసిన బ్యాంక్ మీద 100% క్యాష్ బ్యాక్ ఇస్తాం, లేదా 100 పాయింట్స్ రివార్డ్ ఇస్తాం. సో పాయింట్స్ అన్ని కలెక్ట్ అయ్యాక ఒక 1000 పాయింట్స్ అలా అయినప్పుడు మళ్ళీ ఆ అమౌంట్ తో మనం వేరే ఏదైనా పర్చేస్ చేయొచ్చు అనమాట. సో ఇలా టైఅప్ అనేది పెట్టుకుంటారు. సో ఆర్బీఎల్ బ్యాంక్ బజాజ్ ఫైనాన్స్ ట్రాన్సాక్షన్స్ అనేవి చేసినప్పుడు వీళ్ళు క్యాష్ బ్యాక్ ఇవ్వడం కానీ ఆఫర్స్ ఇవ్వడం కానీ చేస్తూ ఉంటారు అన్నమాట. సో అలా టైఅప్ పెట్టుకుంటూ ఉంటారు ఏదైనా కంపెనీస్ తో. సో ప్రజెంట్ టైఅప్ ఎవరు పెట్టుకున్నారంటే రత్నాకర్ బ్యాంక్ బజాజ్ ఫైనాన్స్ తో పెట్టుకుంది. నెక్స్ట్, ద యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు కాన్స్టిట్యూట్ ఏ సబ్ కమిటీ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ 5 స్టేట్స్ ఇన్ ద వేక్ ఆఫ్ డిమానిటైజేషన్ ఆఫ్ 500 and 1000 rupees డినామినేషన్ నోట్స్. సో ద యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు కాన్స్టిట్యూట్ ఏ సబ్ కమిటీ. సో ఒక చీఫ్ మినిస్టర్ తో కూడిన 5 స్టేట్స్ కలిపి ఒక కమిటీ అనేది వేశారు. 1000 rupees 500 rupees డిమానిటైజేషన్ చేసిన తర్వాత. సో ఈ కమిటీలో హెడ్ కింద మన చంద్రబాబు నాయుడు కూడా ఉన్నాడు కదా, మన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు. సో నెక్స్ట్, ద కమిటీ విల్ బి హెడెడ్ బై ద ఆంధ్రప్రదేశ్ సీఎం అండ్ చంద్రబాబు నాయుడు. సో కమిటీ హెడ్ ఎవరు? ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు. సో నెక్స్ట్, లెఫ్టినెంట్ జనరల్ కుమార్ జావేద్ బజ్వా ఈజ్ అపాయింటెడ్ ద పాకిస్తాన్ 16th ఆర్మీ చీఫ్. సో మనకు ఆర్మీ చీఫ్ ఉంటారు కదా, అలాగే పాకిస్తాన్ యొక్క 16th ఆర్మీ చీఫ్ గా కొత్తగా అపాయింట్ అయింది ఎవరంటే కమర్ జావేద్ బజ్వా. ఓకే, సో కమర్ జావేద్ బజ్వా న్యూ ఆర్మీ జనరల్ గా అపాయింట్ చేశారు. నెక్స్ట్, ఓపీ భట్ రీప్లేసెస్ సైరస్ మిస్త్రీ అట్ టాటా స్టీల్. సో సైరస్ మిస్త్రీని టీసీఎస్ నుండి అన్ని పదవుల నుండి తీసేశారు కదా. సో ఎలిగేషన్స్ రావడం వల్ల, సో మెయిల్ కి సంబంధించి ఏదో ఎలిగేషన్స్ రావడం వల్ల సైరస్ మిస్త్రీని తీసేశారు. సో ఈ సైరస్ మిస్త్రీ ప్లేస్ లో టాటా స్టీల్ కి, సో టాటా టీసీఎస్ లో డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి కదా. సో టాటా స్టీల్ కి వచ్చి ఓపీ భట్ ని రీప్లేస్ చేశారు అన్నమాట. సో ఓకే, ఓపీ భట్ ఇస్ ద న్యూ CEO ఆఫ్ టాటా స్టీల్. ఓపీ భట్ టాటా స్టీల్. ఓకే, సో నెక్స్ట్, అర్జెంటీనా డిఫీట్స్ క్రయోషియా టు విన్ 2016 డేవిస్ కప్. సో డేవిస్ కప్ అనేది టెన్నిస్ కి రిలేటెడ్ ట్రోఫీ. సో విచ్ ట్రోఫీ ఇస్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అనేది కూడా అడుగుతూ ఉంటారు. సో డేవిస్ కప్ అనేది టెన్నిస్ కి రిలేటెడ్. సో అర్జెంటీనా డిఫీట్స్ క్రయోషియా టు విన్ 2016 డేవిస్ కప్. ఓకే, సో అర్జెంటీనా క్రయోషియా మీద విన్ అయింది. ఓకే, సో విన్నర్ వచ్చి అర్జెంటీనా, రన్నర్ వచ్చి క్రయోషియా. డేవిస్ కప్ ఈజ్ రిలేటెడ్ టు టెన్నిస్. నెక్స్ట్, ఉత్కర్ష మైక్రో ఫైనాన్స్ గెట్ ద ఫైనల్ నాట్ టు సెటప్ స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్. సో ఎయిర్టెల్ కి పేమెంట్ బ్యాంక్ పెట్టుకోవడానికి లైసెన్స్ ఇచ్చారు కదా. సో ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ లాంచ్ చేసింది. అలాగే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కోసం ఉత్కర్ష మైక్రో ఫైనాన్స్ ఫైనల్ నాడ్ వచ్చింది అనమాట. సో వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు ఇప్పుడు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది. ఓకే, ఉత్కర్ష మైక్రో ఫైనాన్స్. నెక్స్ట్, గవర్నమెంట్ అప్రూవ్డ్ స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఆఫ్ సలీం స్టీల్ ప్లాంట్. ఓకే, సో గవర్నమెంట్ అప్రూవ్డ్ స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సలీం స్టీల్ ప్లాంట్. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఒకసారి. సో గవర్నమెంట్ షేర్ అనేది 51% అనేది ఉండాలి. ఏదైనా ఒక పబ్లిక్ సెక్టర్ ఒక ఆర్గనైజేషన్ లో 51% షేర్ గానీ అంతకన్నా ఎక్కువ గానీ గవర్నమెంట్ ఉంటే అది పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కింద వస్తుంది అనమాట. సో 51 కన్నా తక్కువ ఉంటే అది ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అవుతుంది అనమాట. ఓకే, సో ఏదైనా ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ లో 51 కానీ అంతకన్నా ఎక్కువగానే ఉంటుంది. సపోజ్ ఒక్కొక్కసారి గవర్నమెంట్ కి మనీ వచ్చినప్పుడు సో 51 అంటే ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు కదా. సపోజ్ ఏదైనా ఒక 60% స్టేక్ అనేది ఒక కంపెనీలో ఉంటే గవర్నమెంట్ కి ఎప్పుడైనా డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు ఇందులో ఒక 2% అలా సేల్ చేస్తా ఉంటారు అనమాట. సో ఇలా సేల్ చేయడాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారు. సో ఈ 2% సేల్ చేయడం ద్వారా కొంత అమౌంట్ అనేది వస్తుంది కదా, అది గవర్నమెంట్ అనేది యూజ్ చేసుకుంటుంది. సో 51% ఉంటే కంపల్సరీగా గవర్నమెంట్ అవుతుంది కాబట్టి దీనికన్నా ఎంతైనా ఎక్కువ ఉండొచ్చు. సో ఎక్కువ ఉన్నదాన్ని ఇలా గవర్నమెంట్ అప్పుడప్పుడు డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటుంది అన్నమాట కంపెనీస్ లో. సో ఇదే డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే. సో ప్రజెంట్ వచ్చి సలీం స్టీల్ ప్లాంట్ లో డిస్ఇన్వెస్ట్మెంట్ చేసింది అనమాట. ఓకే, సో గవర్నమెంట్. నెక్స్ట్, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా approves merger of Bharatiya Mahila Bank with SBI. So Competition Commission of India approves merger of Bharatiya Mahila Bank with State Bank of India. So State Bank of India లో స్టేట్ బ్యాంక్ యొక్క అసోసియేట్స్ బ్యాంక్స్ అన్ని కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, మైసూర్ ఇవన్నీ కూడా అలాగే భారతీయ మహిళా బ్యాంక్ కూడా మెర్జ్ అయిపోతుంది కదా. సో ఇప్పుడు భారతీయ మహిళా బ్యాంక్ అనే దాన్ని మెర్జ్ చేయడానికి అప్రూవ్ చేశారు అనమాట కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చి. నెక్స్ట్, జెనీఫోబియా ఇస్ ద dictionary.com's వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2016. సో dictionary.com లో వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2016 గా ఎంపికైన వర్డ్ ఏంటంటే జెనీఫోబియా. ఓకే, సో జెనీఫోబియా ఇస్ ద dictionary.com's ద వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2016.
నెక్స్ట్ యూనియన్ గవర్నమెంట్ లాంచెస్ ఎయిర్ సేవా వెబ్సైట్ అండ్ యాప్ టు ట్రాక్ ఫ్లైట్ రిజిస్టర్ కంప్లైంట్స్. సో ఫ్లైట్ కి సంబంధించిన రిజిస్టర్ కంప్లైంట్స్ కి వాటికి సంబంధించిన అన్నిటికీ కూడా ఒక యాప్ అనేది లాంచ్ చేశారు. సో యాప్ యొక్క నేమ్ ఏంటంటే ఎయిర్ సేవా. ఓకే, సో ఎయిర్ సేవా వెబ్సైట్ అండ్ యాప్, వెబ్సైట్ లాంచ్ చేశారు, అలాగే యాప్ కూడా లాంచ్ చేశారు ఫ్లైట్ రిజిస్టర్ కంప్లైంట్స్ కోసం అన్నమాట, ఎయిర్ సేవా. నెక్స్ట్ ట్రాన్స్జెండర్ ఆర్ థర్డ్ జెండర్ ఆప్షన్ ఇస్ నవ్ ఇన్ రైల్వే రిజర్వేషన్ ఫార్మ్. సో రైల్వే రిజర్వేషన్ ఫార్మ్స్ లో కానీ ఆన్లైన్ లో కానీ మేల్ ఆర్ ఫీమేల్ అనే ఆప్షన్ ఉంటుంది కదా. సో ఇప్పటి నుండి ట్రాన్స్జెండర్ ఆర్ థర్డ్ జెండర్ అనే ఒక థర్డ్ ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట ఐఆర్సిటిసి వెబ్సైట్ లో. నెక్స్ట్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ అన్ ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో ఆఫ్ 100% ఫర్ ద ఫోర్ట్ నైట్ టు అబ్జర్వ్ ఎక్సెస్ లిక్విడిటీ ఇన్ ద బ్యాంకింగ్ సిస్టమ్ ఫర్ ద ఫాలోయింగ్ డిమానిటైజేషన్. సో డిమానిటైజేషన్ అనేది జరిగింది కదా November 8 మిడ్ నైట్ నుండి 500,000 రూపీస్ నోట్స్ అనేవి బ్యాన్ చేశారు. యాక్చువల్ గా మనకి రెపో రివర్స్ రెపో ఇవన్నీ ఐడియా ఉంది కదా. సో ఒక 100 రూపీస్ అనేది బ్యాంక్ దగ్గర ఉంటే దాంట్లో ఒక 21% అప్రాక్సిమేట్ గా ఎస్ఎల్ఆర్ అనేది, అలాగే ఒక 4% సిఆర్ఆర్ అనేది పక్కన పెట్టి మిగతా డబ్బులతో మాత్రమే బిజినెస్ చేయాలి. సో సిఆర్ఆర్ 4% అనేవి బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర పెట్టాల్సి ఉంటుంది కదా. సో డిమానిటైజేషన్ లో భాగంగా బ్యాంక్ దగ్గర ఎక్సెస్ లిక్విడిటీ అనేది అసలు ఉండకూడదని చెప్పి ఈ సిఆర్ఆర్ 4% ని 100% కింద చేసేయనమాట. సో అంటే బ్యాంక్ దగ్గర ₹1 కూడా ఉండకుండా మొత్తం ₹100 వస్తే ₹100 కూడా ఆర్బీఐ దగ్గరికి పంపించేయాలి. ఓకే, సో బ్యాంక్ దగ్గర ఎక్సెస్ లిక్విడిటీ అనేది ఉండకూడదని, డిమానిటైజేషన్ లో ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయని చెప్పి. ఓకే, సో December 31 దాకా సమ్ డేట్ అనేది ఎగ్జాక్ట్ గా తెలియదు కానీ సో ఒక 100% సిఆర్ అనేది బ్యాంక్స్ అనేవి ఇప్పుడు మెయింటైన్ చేయాలన్నమాట. సో టోటల్ గా బ్యాంక్ దగ్గర వచ్చిన ప్రతి రూపాయి కూడా ఆర్బీఐకి పంపించేయాలి. సో ఎంఎం కుట్టి ఈజ్ అపాయింటెడ్ as ద చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఢిల్లీ. సో చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఢిల్లీగా అపాయింట్ అయింది ఎవరంటే ఎంఎం కుట్టి. నెక్స్ట్ అమితాబ్ కాంత్ కమిటీ కాన్స్టిట్యూట్ టు పుష్ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్. సో 500,000 రూపీస్ నోట్ తో 2,000 రూపీస్ లాంచ్ చేసినప్పటికీ కూడా చేంజ్ అనేది ఎక్కడ దొరకట్లేదు కదా. సో గవర్నమెంట్ ఏం చెప్తుందంటే క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ యూజ్ చేయండి, నెట్ బ్యాంకింగ్ యాప్స్, యూపీఐ యాప్స్ ఇలాంటివన్నీ యూజ్ చేసి మాక్సిమం క్యాష్ లేకుండా ట్రై చేయండి అని చెప్పి అంటున్నారు కదా. సో దీనికోసం క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ చేయడం కోసం ఒక కమిటీ అనేది వేశారు. సో కమిటీ హెడ్ అనేది ఎవరంటే అమితాబ్ కాంత్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద కమిటీ ఫర్ ద క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్. నెక్స్ట్ అదితి అశోక్. సో అదితి అశోక్ ఇస్ ద ఫేమస్ ఫీమేల్ గోల్ఫర్. సో ఈమె ఖతర్ లేడీస్ ఓపెన్ అనేది విన్ అయింది. ఓకే, సో ఖతర్ లేడీస్ ఓపెన్ ఈజ్ విన్ బై ద అదితి అశోక్. నెక్స్ట్ సచిన్ సింగ్ విన్స్ ద గోల్డ్ ఎట్ ద ఏఐబిఐ యూత్ వరల్డ్ ఛాంపియన్షిప్. సచిన్ సింగ్ విన్స్ గోల్డ్ ఎట్ ద ఏఐబిఐ యూత్ వరల్డ్ ఛాంపియన్షిప్. సో ఏఐబిఐ యూత్ వరల్డ్ ఛాంపియన్షిప్ విన్నర్ ఎవరంటే సచిన్ సింగ్. నెక్స్ట్ ఏషియాస్ ఫస్ట్ సైకిల్ హైవే ఇనాగ్రేటెడ్ అని ఉత్తరప్రదేశ్. ఏషియాలో జరిగిన ఫస్ట్ సైకిల్ హైవే వచ్చి ఉత్తరప్రదేశ్ లో ఇనాగ్రేట్ చేశారు. ఓకే, సో ఏషియాస్ ఫస్ట్ సైకిల్ హైవే ఎక్కడ జరిగిందంటే ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ ఇది ఆల్రెడీ చూసాం కదా, జినోఫోబియా ఇస్ ద డిక్షనరీ.com వార్డ్ ఆఫ్ ద ఇయర్ 2016. నెక్స్ట్ గోవా ఆల్ సెట్ టు బికమ్ ద ఫస్ట్ క్యాష్లెస్ స్టేట్ ఫ్రమ్ ద December 31. సో December 31 నుండి ఇండియాలో ఫస్ట్ స్టేట్ ఏదంటే క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ జరిగేది గోవా అన్నమాట. సో ఇక్కడ ఎవరు కూడా మనీ యూజ్ చేయరు, మొత్తం ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా అన్ని ఆఫీసులో కానీ అందరు కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మాత్రమే చేస్తారు. ఓకే, సో ఫస్ట్ క్యాష్లెస్ స్టేట్ వచ్చి గోవా. ఓకే, సో వీడియోస్ నచ్చినట్లయితే లైక్ కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తూ ఉండండి. సో మీరు షేర్ చేసినట్లయితే నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో డోంట్ ఫర్గెట్ టు షేర్. అలాగే ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల జీమెయిల్ తో లాగానే సగం సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియోస్ అనే నోటిఫికేషన్స్ అనేవి మీకు ఈజీగా వచ్చేస్తాయి. నువ్వు వీడియోస్ అనేవి ఈజీగా చూడొచ్చు నెక్స్ట్ అప్లోడ్ చేసినవి. సో వీడియోస్ అనేవి మిస్ అవ్వరు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్.